మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. శీఘ్రస్ఖలనం సమస్య ఉన్న వాళ్ళకు సుంతి ఆపరేషన్ పనిచేస్తుందా? హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. చాలామంది మన క్లినిక్ వచ్చిన వాళ్ళు కానీ మన కామెంట్స్లో పోస్ట్ చేసే వాళ్ళు కానీ శీఘ్రస్ఖలనం చాలా సీరియస్గా ఉన్నప్పుడు, అంటే ఎక్కువ వితిన్ సెకండ్స్లో స్పెర్మ్ రిలీజ్ అయిపోతున్నప్పుడు కొంతమంది డాక్టర్స్ మీరు సుంతి చేయించుకోండి, మీరు సుంతి చేయించుకుంటే దీనికి కొంచెం రిలీఫ్ వస్తుంది అని అంటారు. అది నిజమేనా? ఎంతవరకు నిజమే? అది అందరికీ పనిచేస్తుందా? శీఘ్రస్ఖలనం సమస్య ఉన్న వాళ్ళందరికీ పనిచేస్తుందా? సో అంటే అందరికీ ఇది పనిచేయదు. అది కొంతమంది పేషెంట్స్కి మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ అందరికీ పనిచేస్తే చిన్నప్పుడే సుంతి చేయించుకున్న వాళ్ళకి అసలు శీఘ్రస్ఖలనమే ఉండకూడదు. చాలామంది కొంచెం అంటే రిలీజియస్గా కానీ వేరే రీజన్స్ వల్ల కానీ చిన్నప్పుడే సర్కంసిషన్ చేసేసుకుంటారు. మరి వాళ్ళకు కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది కదా. సో దాని మీనింగ్ ఏంటంటే ఈ సమస్య అంటే శీఘ్రస్ఖలనం సమస్యకి మనము ఇంతకుముందు వీడియోస్లో 4 రీజన్స్ ఉంటాయి అనుకున్నాం. ఒకటి హార్మోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, రెండోది ప్రాస్టేట్లో కానీ సెమినల్ వెసికల్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, మూడోది పెనిస్ చివర ఉన్న భాగం అంటే పెనిస్కి టిప్లో సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉన్నా కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. స్కిన్ టైట్గా ఉండి వెనక్కి వెళ్ళట్లేదు. కొంతమందికి ఏంటంటే అంగం స్తంభించినప్పుడు మాత్రమే స్కిన్ టైట్ అయిపోతుంది. నార్మల్గా ఉన్నప్పుడు స్కిన్ ఈజీగా వెనక్కి వెళ్తుంది. అంగం స్తంభించినప్పుడు టైట్ రింగ్ లాగా ఫామ్ అయిపోయి ఆ మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండొచ్చు. సో ఎవరికైతే మనకు ఆ పెనిస్ టిప్ బాగా సెన్సిటివ్గా ఉందో, ఆ పెనిస్ టిప్లో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి అదంతా పెనిస్ టిప్ అంతా బాగా రెడ్గా అయిపోవడము, ఏదో అల్సర్ వచ్చినట్టు అనిపించడం కానీ దెబ్బలు తగినట్టు అనిపించడం కానీ అలా ఉన్న వాళ్ళకి కానీ ఆ పెనిస్కి వెనకల ఒక చిన్న ఫ్రెనులం అని ఉంటుంది. ఆ వెనకల ఆ ఫ్రెనులం బాగా టైట్ ఉన్న వాళ్ళకు పెనిస్ ఇంటర్కోర్స్లో అంటే కలిసేటప్పుడు పెనిస్ చివర నొప్పిలాగా రావడము, లేకపోతే చిన్న చిన్న కట్లాగా రావడము, మళ్ళీ వాపు రావడము, పెనిస్ అంతా మూసుకుపోయినట్టు అనిపించడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మాత్రం సుంతి ఆపరేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ అసలు అలాంటి ప్రాబ్లమ్సే లేవు, ఓన్లీ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉంది, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వల్లనే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది అనుకుందాం, సుంతి చేయడం వల్ల ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రాదు. కాకపోతే అలాంటి వాళ్ళు ఒకవేళ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్కి మందులు వాడినా తగ్గకపోయినా, దానికి షాక్ వేవ్ థెరపీ తీసుకున్న ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ తగ్గకపోయినా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తగ్గకపోయినా, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ సుంతి ఆపరేషన్తో పాటు ఒక చిన్న సర్జరీ వచ్చింది, కొత్త సర్జరీ. దాన్ని పీనైల్ సెలెక్టివ్ డీనర్వేషన్ సర్జరీ అంటాం. అంటే దీన్ని యాక్చువల్గా కొరియాలో కనిపెట్టారు ఈ సర్జరీని. స్విచ్ టెక్నిక్ అనేవాళ్ళు వాళ్ళు. తర్వాత దాన్ని మొత్తం అంటే డిఫరెంట్ కంట్రీస్లో చేయడం మొదలుపెట్టిన తర్వాత దీన్ని సెలెక్టివ్ పీనైల్ డీనర్వేషన్ అంటే ఆ ముందర టిప్పుకు సంబంధించిన సెన్సిటివిటీని కాజ్ చేసే నర్వ్స్ని బ్లాక్ చేయడం అనేది. అది చిన్న అంటే మనకు సుంతి లాగానే అక్కడే చిన్న కట్ చేస్తాము. ఇది డే కేర్ సర్జరీ. ఒక 1 hour 2 hours హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. జనరల్గా అడ్మిషన్ కూడా అవసరం లేదు. అలాంటి సర్జరీ వల్ల యూజ్ అవుతుంది. అంతేగాని ఓన్లీ సుంతి చేయడం వల్ల అలాంటి వాళ్ళకు అంటే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కానీ, విపరీతమైన యాంగ్జైటీ ఉండి అంటే నేను చేయగలుగుతానా లేదా అన్న యాంగ్జైటీ ఉన్న వాళ్ళు, ఓవర్ ఎక్సైట్మెంట్ ఉన్న వాళ్ళకి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కానీ సుంతి ఆపరేషన్ పనిచేయదు. ఒకవేళ మీకు శీఘ్రస్ఖలన సమస్య ఉండి ఏ మందులు పనిచేయట్లేదు, అది మీ పెనిస్ టిప్లో సెన్సిటివిటీ అసలు లేదు, పట్టుకున్నప్పుడు కూడా పెద్ద సెన్సిటివిటీ అనిపించట్లేదు అంటే మోస్ట్ కామన్గా ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లం అన్న ఉండాలి, లేకపోతే ప్రాస్టేట్ గ్రంథిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఉండాలి. సో ఈ ప్రాస్టేట్ గ్రంథిలో చాలాసార్లు వీడియోలో చెప్పారు డాక్టర్, మీరు ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉంటే ఎందుకు శీఘ్రస్ఖలనం వస్తుంది అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రాస్టేట్ గ్రంథి వెనకల మనం సీమెన్కి సంబంధించిన ఒక రిజర్వాయర్ ఉంటుంది, సెమినల్ వెసైకిల్ అంటాం. ఇప్పుడు మనకు టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన స్పెర్మ్ వెళ్ళి ఆ సీమెన్ రిజర్వాయర్ దగ్గర స్టోర్ అవుతుంది. సో ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఎప్పుడైతే ఆ సీమెన్ రిజర్వాయర్కే ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, దానికి సంబంధించిన నర్వ్స్ వీక్ అయిపోతాయి. అలా వీక్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైనా మీరు స్పెర్మ్ని హోల్డ్ చేయాలి అనుకుంటే
ఆ నర్వ్స్ ఆల్రెడీ వీక్ ఉండడం వల్ల అది హోల్డ్ చేయలేవు. మీకు ఎప్పుడైతే సెక్స్ థాట్స్ వస్తాయో విత్ ఇన్ సెకండ్స్లోనే అది స్పెర్మ్ని రిలీజ్ చేసేస్తుంది. అంటే మీ కంట్రోల్లో ఉండదు. అంటే మీరు కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ చేయనంత ఫాస్ట్గా స్పెర్మ్ వచ్చేస్తుంది. కొంతమందికి 1-2 స్ట్రోక్స్ చేయగానే, కొంతమందికి ఒక 3-4 స్ట్రోక్స్ చేయగానే స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంది, రిలీజ్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకు ఒకవేళ ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే జనరల్గా సీమెన్ కల్చర్ టెస్ట్ చేస్తాము, ఏం ఇన్ఫెక్షన్ ఉందో చూసుకుంటాము. అది కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. అది చూసుకొని ట్రీట్ చేస్తాం. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ తగ్గకపోతే, అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం జనరల్గా ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ అనేది మొండి జబ్బు. అండ్ చాలామంది అనుకోవచ్చు, డాక్టర్ నేను ప్రాస్టేట్ ప్రాబ్లం అనేది ఓన్లీ 55 ఇయర్స్ తర్వాతే వస్తుందని విన్నాను, అంటే ఓల్డ్ ఏజ్లోనే వచ్చే ప్రాబ్లం కదా, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ మరి ఎందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది అంటారు. ఇక్కడ ఏజ్తో పెరిగే ప్రాస్టేట్ వాపు వేరు. అది బినైన్ ప్రాస్టేట్ హైపర్ప్లోసియా, బీపీహెచ్ అంటాం. అది అందరికీ ఓన్లీ 55 ఇయర్స్ తర్వాతే వస్తుంది. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండదు. ఈ ఇన్ఫెక్షన్ అనేది ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ అనేది ఏజ్లోనే రావచ్చు. మేము 18-19 ఇయర్స్కైనా రావచ్చు, 20 ఇయర్స్కి రావచ్చు, 30 ఇయర్స్కి రావచ్చు. అంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి. దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను ప్రాస్టేటైటిస్ మీద. అది కామన్గా ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా యూరిన్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ, మోషన్ పైప్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ఇది హెల్ప్ చేస్తుంది. దానివల్ల ఈ ప్రాస్టేటైటిస్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకు యాంటీబయాటిక్స్ వాడాలి. యాంటీబయాటిక్స్ పని చేయకపోతే దానికి షాక్ వేవ్ థెరపీ ఇస్తాము, పీజోవేవ్ థెరపీ అని ఇస్తాం. అక్కడ ఆ గ్లాండ్కి డైరెక్ట్ చేసి థెరపీ ఇచ్చినా కూడా చాలా వరకు రిలీఫ్ వస్తుంది. అది కానప్పుడు లాస్ట్ పీనైల్ సెలెక్టివ్ డీనర్వేషన్ సర్జరీ చేస్తాం. డైరెక్ట్గా పీనైల్ సెలెక్టివ్ డీనర్వేషన్ సర్జరీ చేయకూడదు. ఓకే వ్యూవర్స్, దీని గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వాటి గురించి ఆన్సర్ అంటే కొత్త వీడియో చేయడానికి ట్రై చేస్తాం.